హాయ్ హలో నమస్కారం. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మస్తున్నారులే. గియాలైతే ఉల్లి చేనికి యూరియా వేయడానికైతే యూరియా అయితే పట్టుకొని వచ్చాము. ఈ కుడితి గిన్నెకి అయితే పట్టుకొచ్చామన్నమాట. ఎందుకంటే చాలా తక్కువ కదా ఉన్నది, 8 గుంటల నేల మాత్రమే. అందుకని చెప్పేసి ఈ గిన్నె యూరియా అయితే అయ్యిద్ది అని చెప్పేసి గిన్నెకి అయితే పట్టుకొచ్చాము. చెత్త తీయడం అయితే నిన్న తీసాము, నిన్నైతే అయిపోయింది. ఇంకా ఇట్లా స్ప్రింక్లర్లో పట్లు అయితే 3 ఉన్నాయన్నమాట. ఇంకా 3 స్ప్రింక్లర్ పట్లు మార్నింగ్ నిద్ర లేచి ఇంటి దగ్గర అన్ని పనులు చూసుకొని బావ నేను ఇద్దరం అయితే వచ్చాము. అయిపోయింది పెరకడము, చెత్త పెరకడం. ఇంకా బావ అయితే ఇప్పుడు యూరియా వేస్తున్నాడు. ఇట్లే రానా? అదిగో అక్కడ వేరే అక్క వాళ్ళు పరింగి చెట్లు ఉన్నాయి కదా, బొప్పాయి చెట్లు, బొప్పాయిలు పెరుగుతున్నారు. దీనికి వేసినావా? గడ్ల కట్టేసిందా? ఇంకా ఉల్లి విత్తనాలు, ఉల్లి చేనులో మేము ఏమేమి వేసామో కూడా చూపిస్తాను, చూసేయండి. అదిగో చిన్నెరగడ్డలు, ఉల్లి విత్తనాలు. అదిగో ఆ పైపుకి కనిపిస్తున్నాయి కదా పచ్చగా, అవైతే తెల్లగడ్డలు అన్నమాట. అటుపక్క చాలా పచ్చగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కొత్తిమీర. ఉద్దులు కూడా పెట్టాము, తెల్లొద్దులు. అవైతే ఇంకా మొలవలేదన్నమాట. గడ్డి మందు కొట్టేసిన తర్వాత మళ్ళీ అయితే పెట్టింది అమ్మమ్మ. ఇంకా అయితే మలవలేదు. మలిచిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీసి అయితే పెడతాను. ఇంకా గెనేలకు గుణ మొత్తము గడ్డి మందు కొట్టేశాడు బావ. చూడండి గడ్డి అంతా ఎలా ఎండిపోయిందో. ఈ కొంచెం మాత్రమే ఇక్కడ పంట ఉంది. మళ్ళీ ఇటువైపు అటువైపు అంతా బీడే ఉన్నది. ఆవులు, గొర్రెలు, మేకలు మస్తు వస్తాయి బీడు ఉంటే. తెలిసే ఉంటుంది కదా మీకు కూడా. ఎక్కడైనా కొంచెం బీడు ఉంది అంటేనే ఆవులని కానీ మేపుకోవడానికి వస్తారు. ఇంకా ఒక్కరోజు అయితే మొత్తం తొక్కేసింది ఆవు. ఇంకా ఏమనలేమో అనుభవించలేము అన్నట్టు ఉంటుంది మా పరిస్థితి. చెత్త తీయడం నా బాధ్యత. ఇట్లా ఎరువులు, మందులు అలాంటి పనులు బావ బాధ్యత అన్నమాట. నా బాధ్యత అయితే నేను నిర్వర్తించేశాను. ఇప్పుడు బావ బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్? బటర్ఫ్లై వచ్చింది ఫ్రెండ్స్, సీతాకోక చిలుక. మా ఉల్లి చేనులో అయితే ఏమేమి రకము గడ్డి ఉన్నదో చెప్పనా? తుంగ, గరక, ఇంకా ఏదో ఆకుకూర ఉన్నది, అదైతే నేను మర్చిపోయిన ఆకుకూర పేరు, సారీ గుర్తులేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే 12 గంటలు అయింది, కరెంట్ అయితే వచ్చేసింది అన్నమాట. వేరే మామ రోడ్డింటికి పోతూ బాగా ఎరువు అంటున్నాడు బావకి. రోడ్డు పక్కనే ఉన్నది మన పొలం వచ్చేసి. అదిగో ఇక్కడే మెయిన్ రోడ్డు ఉన్నది. మెయిన్ రోడ్డు పక్కనే మన పొలం ఉన్నదన్నమాట. ఇంకా వచ్చేపోయే వాళ్ళు మొత్తం పలకరిస్తూ పోతారు. ఇక్కడ ఏం పని చేసినా వచ్చేపోయే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మేమైతే 8 గుంటల నేల మాత్రమే జల్లినాం ఉల్లి విత్తనాలు. ఎందుకంటే అప్పటికైతే బీడ్ ఏం లేదన్నమాట, ఇదొక్కటే ఉన్నది. అందుకని చెప్పేసి కొంచెమే జల్లినాం.
అప్పటికి మడి ఉన్నది. వేరే చోట వచ్చేసి జొన్నలు పెట్టేసాము. ఇంకా బీడు లేదు కదా, ఇంకా కొంచెమే కదా ఉన్నది, ఏమైతే అది అయిందిలే అని చెప్పేసి చల్లేసాము. కొంచెమే అయినా దీనికి తగ్గట్టు సేకరీ చేస్తే సరిపోయిద్ది. గడ్డి పెరికినామని చెప్పినా కదా, నిన్న ఈ బిట్లో అయితే బకెట్ ఎత్తుకోరాలేదన్నమాట. ఇంకా బకెట్ ఎత్తుకోరాకపోయేసరికి అమ్మ అయితే ఇలా కుప్పలేసింది గడ్డి, చూస్తున్నారా. ఇంకైతే ఇప్పుడైతే ఈ గడ్డి ఎత్తేయాలి. ఈ ఒక్క బిట్లోనే ఉంది, మరి మిగతా బిట్లంతా బకెట్ పట్టుకొని బకెట్లకు అయితే వేసుకొని అక్కడ పోసేస్తామన్నమాట. అది గట్ల ఉంటే అట్లే వేస్తున్నావు కదా యూరియా, అది నలుపు గట్లే వేసేదేనా? పోయింది. ఇప్పుడైతే పలసగా అంటే ట్యామ్ ఉంది, లైట్గా నీళ్ళు ఎత్తి ఇప్పుడు వేసాను ఎరువు కరగడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని కూడా ఆదరిస్తారనుకుంటున్నా. ఓకే బాయ్.